డీటెయిల్ చూస్తే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ అతిపెద్ద దాడి చేసింది. సూపర్ సోనిక్ మిసైల్స్ తో టెల్ అవీవ్ పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దాడి తర్వాత టెల్ అవీవ్ లో భారీ విస్ఫోటనం సంభవించింది. దాడి జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ అతిపెద్ద దాడి చేసింది. సూపర్ సోనిక్ మిసైల్స్ తో టెల్ అవీవ్ పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దాడి తర్వాత టెల్ అవీవ్ లో భారీ విస్ఫోటనం సంభవించింది. దాడి జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే మనకు 4 రోజుల నుంచి అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంటే ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్నటువంటి దాడుల్లో ఒకవైపు ఇరాన్ పై దాదాపు 3 రోజుల్లో ఇరాన్ కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా నష్టం జరిగినటువంటిది ఒకవైపు. కానీ ఒకవైపు నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్ పై ఇరాన్ కి మద్దతుగా కూడా అటు మనకు హిజ్బుల్లా అనుకోవచ్చు, వివిధ సపోర్టింగ్ దేశాలంతా కూడా రంగంలోకి దిగాయి. దాదాపు ఇరాన్ కి సంబంధించినటువంటి కీలకంగా అర్ధరాత్రి నిన్న మంగళవారం నుంచి ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ ఇక్కడ మనకు సూపర్ సోనిక్ మిసైల్స్ తో దాడి చేసింది. దీనికి అంటే అర్ధరాత్రి నిన్న 10 గంటల నుంచి కూడా ఏదైతే సైరన్స్ మోగడము, అలర్ట్ కావడము, ఇజ్రాయెల్ లో ఉండేటటువంటి పౌరులందరూ కూడా ఏదైతే రాత్రి అంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా డే అంతా కూడా వాళ్ళు వారి ఇళ్లలో ఉండి తర్వాత రాత్రి సమయంలో ఎక్కువగా వైమానిక దాడులు అనుకోవచ్చు ఇవి ఎక్కువగా జరుగుతున్న సమయంలో బంకలలో తలదాచుకుంటున్నటువంటి ప్రజలకు నిన్న రాత్రి నుంచి కూడా ఏకధాటిగా కూడా సైరన్స్ రావడము, దానితో ప్రజలందరూ కూడా దాదాపు 16 గ్రామాలను ఖాళీ చేసినటువంటిది నిన్న రాత్రి నుంచి. ముఖ్యంగా ఇక్కడ సూపర్ సోనిక్ మిసైల్స్ దాడితో ఒక్కసారిగా ఇజ్రాయెల్ దద్దరిల్లింది. కానీ నిన్న జరిగినటువంటి దాడిలో అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి దాడుల్లో పలు ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డాటాను కూడా ప్రకటించబోతున్నారు. దీనికి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి సైనిక అధికారి కూడా కొద్దిసేపు క్రితంగా వెల్లడించడం జరిగింది. ఇరాన్ కూడా దీనికి ఏదైతే అంటే మెట్టులా అనేటువంటిది ఏదైతే ప్రాంతం ఉందో ఇటు ఇజ్రాయెల్ దళాలపై రాకట్లు అంటే ఇజ్రాయెల్ ఏదైతే ఆర్మీ సైన్యం ఉండేటటువంటి మెట్టులా ప్రాంతం దీనిపై దాడి చేయడమో టార్గెట్ గా వీటిని టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ కి సంబంధించినటువంటి సూపర్ సోనిక్ ఏదైతే వైమానిక దాడులు జరిపినటువంటిది. అయితే ఇక్కడ హిజ్బుల్లా కూడా ఇటు ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్నటువంటిది దాదాపు ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలని టార్గెట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటిది 16 గ్రామాలను కూడా రాత్రి నుంచి కూడా ఖాళీ చేయించినటువంటిది ఇజ్రాయెల్ దీనిని ధృవీకరించింది. ఇక్కడ హైఫాలోని నైకా అంటే ఇక్కడ మనకు హైఫాలో ఉన్నటువంటిది నావిక స్థావరాన్ని హిజ్బుల్లా టార్గెట్ చేసుకుంది. దీనిని టార్గెట్ లో భాగంగానే ఏదైతే రాత్రి నుంచి సూపర్ సోనిక్ వైమానిక దాడులతోటి అటు ఇజ్రాయెల్ పలు ప్రాంతాల్లో కూడా అటు బాంబు దాడులతోటి సైరన్లతోటి మారుమోగుతున్నటువంటిది ప్రస్తుతం ఉండేటటువంటి సిచ్యువేషన్. కానీ రాత్రి నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే దాడుల్లో ఎంతమంది దీంట్లో క్షతగాత్రులని చెప్పవచ్చు, ఇంకా పూర్తి డాటా వెల్లడించలేదు. కానీ అక్కడ ఉండేటటువంటి వారిని అందరినీ కూడా వేరే అంటే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అన్నటువంటిది మాత్రమే కీలకంగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ అంటే నిన్నటి నుంచి రాత్రి నుంచి ఏదైతే క్షిపణి దాడులు జరుగుతున్నాయో ఆ క్షిపణి దాడులకు అనుగుణంగా ప్రజల కదలికలు కూడా అటు ఇజ్రాయెల్ కూడా మరింత సైన్యాన్ని ఉధృతం చేసింది. ఆ ప్రాంతాలన్నిటినీ కూడా దాదాపు 16 గ్రామాలను ఖాళీ చేశారంటే ఇటు ఇరాన్ ఎంత భారీగా అంటే ఇక్కడ వైమానిక దాడులు చేసిందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. మరింత కూడా ఇటు దాడులను ముందుకు అంటే మరింత కూడా అంటే ఇక్కడ సైనిక దాడులని ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే స్థావరాలను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా చేసేటటువంటి దాడులు ఒకవైపు మరి ఇరాన్ కి సంబంధించినటువంటి కూడా
అధ్యక్షుడు ఎవరైతే సుప్రీం నాయకుడు మరణించిన తర్వాత ఖమేని మరణం తర్వాత అతని కుమారుడి పేరు కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటిది మోజ్తబా ఖమేనికి పేరు త్వరలో దీన్ని ప్రకటించబోతున్నారు అన్నటువంటిది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రైట్ కళ, మరో పక్క అంటే రెండు దేశాల మధ్య అంటే భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఏ విధంగా అంటే ఒక పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉన్నట్లుగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు కళ? ఖచ్చితంగా ఏదైతే మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికీ 4 రోజులు పూర్తయింది. వైట్ హౌస్ ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది అటు ఇజ్రాయిల్ చేసేటటువంటిది, ఇజ్రాయిల్ పై ఈ రోజు రాత్రి చేసినటువంటి ఏదైతే దాడి అనుకోవచ్చు, అనేక కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాడి చేస్తుంది. కానీ ఇటు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కూడా ఖచ్చితంగా ఇది 3-4 వారాల పాటు కూడా మరింత కొనసాగుతుంది అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అనుగుణంగానే అంటే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన అనుకోవచ్చు, ఇరాన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కుటుంబం కూడా ఈ దాడుల్లో అంటే మృతి చెందడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి అతని కుమారుడు ఎవరైతే ఖమేని కుమారుని పేరు అధికారికంగా కూడా ప్రకటించబోతున్నారు. దీనిని అడ్డుకునేందుకు కూడా మరింత కూడా ఇటు ఏదైతే ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశం అనుకోవచ్చు, దీనిపై చర్చలు కూడా జరపాలి అని ఇరాన్ అనుకుంటుంది. కానీ సమయం దాటిపోయింది అంటూ కూడా వైట్ హౌస్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. అయితే ఇందులో భాగంగానే మరింత అంటే ఇప్పుడు కొద్దిసేపు క్రితంగా ఇజ్రాయెల్ పై ఏదైతే దాడుల నేపథ్యం అనుకోవచ్చు, వీటిపై ఖచ్చితంగా మరింత కూడా యుద్ధం అనుకోవచ్చు, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్నటువంటిది మాత్రము అందరూ కూడా అంటే రాజకీయ విశ్లేషకులు అనుకోవచ్చు, ఇప్పుడు ఏదైతే గతంలో జరిగినటువంటి నేపథ్యం అనుకోవచ్చు, దీనికి అటు రష్యా కానీ ఇటు చైనా కానీ అంటే వెనకాల ఉండి ఇరాన్ కి ఏదైతే సంతాపం తెలిపినటువంటి సందర్భంలో వారికి అధికారికంగా చెప్పినటువంటిది, కానీ యుద్ధ రంగంలోకి దిగుతాయా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ అంటే ఒకవేళ రష్యా చైనా కానా యుద్ధ రంగంలోకి దిగాయి అంటే అదొక మూడో ప్రపంచ యుద్ధానికి మాత్రమే దారి తీస్తుంది. కానీ అంతవరకు వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు మనకు ఏదైతే రష్యాకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు, తర్వాత చైనాకు సంబంధించినది అనుకోవచ్చు, కానీ అన్ని దేశాలు ఎప్పటికప్పుడు కూడా ఫోన్ కాల్ తో కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతుంది శాంతి చర్చలకు అనుగుణంగా. కానీ వైట్ హౌస్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చాలా కీలకమైనటువంటిది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయం. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధానికి అంతం అంటే ఎండింగ్ ఉంటుందా, ముగింపు కార్డు ఉంటుందా అంటే రైట్ కళ. మరో పక్క ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ చేసినటువంటి ఈ మిసైల్ దాడి ఏదైతే ఉందో దీనిపై ఇజ్రాయెల్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇజ్రాయెల్ ఖచ్చితంగా దీనిపై ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ ఏదైతే పలు ప్రాంతాల్లో ఇరాన్ పలు ప్రాంతాలకు సంబంధించిన వాటిపై దాడి చేసి దాదాపు ఇప్పటి వరకు కూడా 1100 మందికి పైగా కూడా ఇందులో క్షతగాతులు అనుకోవచ్చు, చనిపోయిన వారందరూ కూడా ఎంతో మంది ఉన్నారు. నిన్న 165 మంది చిన్నారులకు అంటే దహన సంస్కారాలు చేసిన తర్వాత ఈ దాడులు అంటే ఇజ్రాయెల్ పై దాడుల నేపథ్యము రాత్రి నుంచి జరిగింది ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే 165 మంది చిన్నారులకు అంతిమ సంస్కారం చేసిన సమయంలో కొన్ని వేల మంది కూడా దీనికి అంటే దాడిని నిరసిస్తూ ఇజ్రాయెల్ పై, అమెరికాపై కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖురాన్ పఠిస్తూ ఒకే చోట ఈ చిన్నారులను కూడా ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించారో ఈ కార్యక్రమం తర్వాత ఖచ్చితంగా ఇజ్రాయెల్ పై కూడా ప్రతీకార చర్య ఉంటుందని ఏదైతే నిన్న చేసినటువంటి సమయం తర్వాతనే మరింత రాత్రి నుంచి కూడా ఇటు వైమానిక దాడులు, సూపర్సోనిక్స్ విమానాల దాడులతోటి ఈ ప్రాంతాలపై దాడి చేయడము, ఆర్మీకి సంబంధించింది అనుకోవచ్చు, ఇక్కడ ప్రజల ఉండేటటువంటి నివాసిత ప్రాంతాలపై దాడి చేయడం అనుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాతనే ఈ విధంగా ఇక్కడ మనకు ఇజ్రాయెల్ పై దాడి జరిగినటువంటి ఘటనకు మనము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఏదైతే మనకు మరి దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేటు, దీనిపై ప్రతీకార చర్య ఇజ్రాయెల్ మరింత కూడా ఉధృతం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇది ఎంతవరకు ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతుందా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి కూడా ఇది సమయమే సమాధానం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ కళ.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ఇరాన్ అతిపెద్ద దాడి చేసింది. సూపర్ సోనిక్ మిసైల్స్తో టెల్ అవీవ్పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దాడి తర్వాత టెల్ అవీవ్లో భారీ విస్ఫోటనం సంభవించింది. దాడి జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి.